ఓం శాంతి. ఈరోజు నుండి 30/5/2024 మధురమైన పిల్లలారా, మనల్ని చదివించేవారు స్వయం శాంతి సాగరుడు, సుఖసాగరుడు అయిన బాబా. ఇది మీకు మొట్టమొదటిగా నిశ్చయం ఉండాలి. చదువుపైన నిశ్చయం, చదివించే తండ్రి పైన నిశ్చయం ఉంటే చదువు పైన ఆటోమేటిక్గా నిశ్చయం ఉంటుంది. అందుకే బాబా అంటున్నారు, మీకు మొట్టమొదట దీనిపైన నిశ్చయం ఉండాలి. మాకు చదివించే వాళ్ళు స్వయం పరమాత్ముడైనారు. ఏ మనుష్యులు ఎవ్వరికీ సుఖశాంతులను ఇవ్వలేరు. మనల్ని చదివించే వాళ్ళు స్వయం శాంతి సాగర్లు, సుఖసాగర్లు అయిన బాబా అయినారు. దీనిపైన మొట్టమొదట నిశ్చయం ఉండాలి. ఏ మనుష్యులు ఎవ్వరికీ సుఖశాంతులను ఇవ్వడానికి సాధ్యం లేదు. సుఖం అంటే ఏమి, శాంతి అంటే ఏమి, ఎలా లభిస్తుంది అనేదే ప్రపంచంలో వాళ్ళకు తెలియదు కదా. అందుకే బాబా అంటున్నారు, ప్రశ్న: అన్నింటికన్నా ఉన్నతమైన లక్ష్యం ఏది? ఆ లక్ష్యాన్ని పొందేందుకు కావలసిన పురుషార్థమేమి? జవాబు: ఒక్క బాబా స్మృతి స్థిరమైపోవాలి. బాబా ఏమంటున్నారు? ఒక్క బాబా యొక్క స్మృతి స్థిరమైపోవాలి. బుద్ధి ఏ వైపుకు పోకూడదు. ఇదే ఉన్నతమైన లక్ష్యం. దీనికోసం ఆత్మాభిమానిగా అయ్యే పురుషార్థం చేయాలి. ఎప్పుడైతే మీరు ఆత్మాభిమానులుగా అవుతారో అప్పుడు వికారి ఆలోచనలన్నీ సమాప్తమైపోతాయి. బుద్ధి భ్రమించడం ఆగిపోతుంది. దేహం వైపుకి అసలు దృష్టి పోకూడదు. ఇదే లక్ష్యం. దీనికోసం ఆత్మాభిమాని భవ అని బాబా తెలియచేస్తున్నారు. మొట్టమొదటి పాఠము, చిట్ట చివరి పాఠము ఒకటే, ఆత్మాభిమానిగా కావడం. అందుకయ్యే బాబా అంటున్నారు, పిల్లలారా, స్వయంని ఆత్మ అని తెలుసుకొని బుద్ధి ఏ వైపుకి పోకుండా ఉండేట్లుగా బాబాని స్మృతి చెయ్యండి. ఇదే ఉన్నతమైన లక్ష్యం. అప్పుడు అనేక వ్యర్థపు ఆలోచనలు, వికారి ఆలోచనలన్నీ సమాప్తమైపోతాయి. బుద్ధి కూడా భ్రమించేది ఆగిపోతుంది. దృష్టి కూడా దేహం వైపుకు పోదు. ఇదే లక్ష్యమైంది. దీనికోసం మీరు ఆత్మాభిమానిగా కండి అని బాబా అంటున్నారు. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. వీరిని ఆత్మిక తండ్రి అని అనరు, బ్రహ్మబాబాని. ఈరోజు సద్గురువారం అని అంటారు. గురువారం అని అనటం తప్పు. సద్గురువారం. గురువులైతే చాలామంది ఉన్నారు. సద్గురువైతే ఒకే ఒక్క బాబా. స్వయంని గురువని చెప్పుకునే వాళ్ళు ఈ కాలంలో చాలామందే ఉన్నారు. సద్గురువు అని కూడా చెప్పుకుంటారు. గురువు మరియు సద్గురువులో తేడా అయితే ఉందని పిల్లలైన మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. సత్ అనగా ట్రూత్, సత్యం. సత్యం ఒక్క తండ్రి నిరాకారుడే తెలియచేస్తారు. మనుషులను సత్యమని అనడానికి వీల్లేదు. సత్యమైన జ్ఞానాన్ని ఒకేసారి జ్ఞానసాగరుడైన బాబా వచ్చి ఇస్తారు. మనుషులకు ఎప్పుడూ సత్యమైన జ్ఞానాన్ని ఇవ్వలేరు. సత్యమైన వారు ఒక్క నిరాకార బాబానే. వీరి పేరు బ్రహ్మ. మీరు ఎవరికి జ్ఞానాన్ని ఇవ్వలేరు. బ్రహ్మలో జ్ఞానం ఏమాత్రము లేకపోయింది. మనలాగానే భక్తి పూజ పాఠ చేసేవాళ్ళు కదా బ్రహ్మ బాబా. ఎప్పుడైతే శివబాబా ప్రవేశం చేసినారో అప్పుడు తెలిసింది భక్తి అంటే ఏమి, జ్ఞానం అంటే ఏమి, భగవంతుడెవరు అనే విషయాలు. అందుకే బాబా అంటున్నారు, బ్రహ్మలో కూడా ఏమాత్రము జ్ఞానం లేకపోయింది. వీరిలో మొత్తం జ్ఞానమైతే లేదు అని ఇప్పుడు కూడా అంటారు. సంపూర్ణ జ్ఞానమైతే జ్ఞానసాగరుడైన పరంపిత పరమాత్మలోనే ఉంది. తమని తాము సద్గురువు అని చెప్పుకునేటువంటి మనుష్యులు ఇప్పుడు ఎవ్వరూ లేరు. సద్గురువు అనగా సంపూర్ణ సత్యం. మీరు సత్యంగా అయినప్పుడు ఇక ఈ శరీరమే ఉండదు. మనుషులను ఎప్పుడూ సద్గురువు అని అనలేము. మనుషుల్లో అయితే పైసా అంత శక్తి కూడా లేదు. నేను కూడా మీలాగే మనిషిని, శక్తి మాటే లేదు అని స్వయం బాబా కూడా చెప్తున్నారు, బ్రహ్మ బాబా.
బాబా అంటున్నారు. వీరినైతే బాబా చదివిస్తున్నారు మనల్ని అందరినీ. బ్రహ్మ కాదు, ఈ బ్రహ్మ కూడా వారి నుండి చదువుకొని మళ్ళీ మనకు చదివిస్తారు. బ్రహ్మ కుమారి కుమారులని పిలువబడే వీరు కూడా సద్గురువు అయిన పరంపిత పరమాత్మ నుండే చదువుకుంటున్నారు. వారి నుండి మీకు శక్తి లభిస్తుంది. ఎవరినైనా బాబా అంటారు, భౌతికమైన శక్తి కాదు ఇక్కడ, ఆత్మిక శక్తి. ఇక్కడ ఎవరినైనా కింద పడేస్తే వీరికి చాలా శక్తి ఉంది అని అర్థం కాదు. ఇక్కడ ఆత్మిక శక్తి, ఇది ఆత్మిక తండ్రి ద్వారా లభిస్తుంది. స్మృతి శక్తి ద్వారా మీరు శాంతిని పొందుతారు మరియు చదువు ద్వారా సుఖాన్ని పొందుతారు. యోగం చేస్తే శాంతి లభిస్తుంది, ఆరోగ్యం లభిస్తుంది. జ్ఞానం వింటే ఐశ్వర్యం లభిస్తుంది, ధారణ చేస్తే ఐశ్వర్యం లభిస్తుంది, సుఖం లభిస్తుంది. ఇతర టీచర్లు మిమ్మల్ని ఎలా చదివిస్తారో అలాగే బాబా కూడా చదివిస్తున్నారు. వీరు కూడా చదువుతున్నారు, బ్రహ్మ బాబా వాళ్ళు. వీరు ఒక స్టూడెంటే, దేహదారులందరూ స్టూడెంట్లే. బాబాకైతే దేహమే లేదు, వారు నిరాకారులు. వారే స్వయం వచ్చి మనల్ని చదివిస్తున్నారు. ఏ విధంగా ఇతర స్టూడెంట్స్ చదువుతారో అలాగే మీరు కూడా చదువుతున్నారు. ఇందులో కష్టపడే విషయం ఏమీ లేదు. చదువుకునే సమయంలో మామూలుగా కూడా ఎప్పుడు బ్రహ్మచర్యంలో ఉంటారు, బుద్ధి భ్రమించకూడదని. బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ పూర్తి చేసిన తర్వాత వికారాలలోకి వెళ్తారు. చదువు పూర్తి అయిపోయినాక వివాహం అవుతుంది కదా. మనుషుల్లాగే కనిపిస్తారు. వీరు ఫలానా వాళ్ళు, వీరు ఎల్ఎల్బి చదివారు, వీళ్ళు ఆఫీసర్లు అని అంటారు. చదువుకోవడం ద్వారా టైటిల్ లభిస్తుంది. ముఖమైతే అదే ఈ శారీరక బాబా అంటున్నారు. ఆ శారీరక చదువు గురించి అయితే మీకు తెలుసు. సాధువులు మహాత్ములు ఎవరైతే శాస్త్రాలను చదివిస్తూ ఉంటారో వారిలో ఏ గొప్పతనము లేదు. వారి ద్వారా ఎవరికి శాంతి కూడా లభించదు. లభించినా కూడా తాత్కాలికమైన అల్పకాలికమైన శాంతి మాత్రమే లభిస్తుంది. స్వయమే శాంతి గురించి అనేక స్థానాల్లోకి వెళ్ళి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి ఇతరులకు ఎలా ఇవ్వగలరు వాళ్ళు? అందుకే బాబా అంటున్నారు, ఒకవేళ అడవిలో శాంతిగా ఉన్నట్లయితే మళ్ళీ వాపసు ఊర్లలోకి ఎందుకు వస్తారు? ముక్తినైతే ఎవ్వరూ పొందరు. బాగా ప్రసిద్ధి పొందిన రాముడు, కృష్ణుడు, రామకృష్ణ పరమహంస మొదలైన మంచి వారు ఎవరైతే ఉండి వెళ్ళారో వారు కూడా అందరూ పునర్జన్మలు తీసుకుంటూ కిందికి దిగుతూ వస్తారు. ముక్తి జీవన్ముక్తులను ఎవ్వరూ పొందలేరు. తమో ప్రధానంగా కావాల్సే ఉంది. చూడడానికి ఏమీ కనిపించదు. మీకు గురువు నుండి ఏం లభిస్తుంది అని ఎవరినైనా అడిగినట్లయితే మాకు శాంతి లభిస్తుంది అని వాళ్ళు అంటారు. కానీ ఏమీ లభించదు. బాబా అంటున్నారు, తాత్కాలికంగా శాంతి లభిస్తుంది కానీ సదాకాలికమైన శాశ్వత శాంతి లభించదు. కానీ ఏమీ లభించదు. శాంతి అన్న దాని అర్థం కూడా తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకుంటారు. బాబా జ్ఞాన సాగర్లు, సాధువులు, మహాత్ములు, గురువులు మొదలైన వారెవరూ శాంతి సాగర్లుగా కావడానికి వీల్లేదు. వాళ్ళు కూడా శాంతి కోసం వెతుకుతున్నారు కదా. శాంతి సాగర్లు ఎలా అవుతారు? మనుషులు ఎవ్వరికీ సత్యమైన శాంతిని ఇవ్వలేరు. ఆత్మస్మృతిలో ఉంటేనే ఆత్మ యొక్క స్వధర్మమే శాంతి కదా. ఆత్మ అని తెలుసుకోలేదు అంటే శాంతి ఎలా లభిస్తుంది? అందుకయ్యే బాబా అంటున్నారు, శాంతి సాగర్లు ఒక్క బాబాని. వారే మమ్మల్ని చదివిస్తున్నారు అని పిల్లలకు మొట్టమొదట నిశ్చయం ఉండాలి. సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అన్నదాన్ని కూడా బాబా తెలియచేశారు. మనుషులకు ఎప్పుడూ సుఖశాంతులను ఇవ్వలేరు. వీరు బ్రహ్మబాబా, శివబాబా యొక్క రథమైనారు. మీలాగే వీరు కూడా విద్యార్థియే. వీరు కూడా గృహస్థ వ్యవహారంలో ఉండేవారు. కేవలం బాబాకు తన రథాన్ని లోన్గా ఇచ్చారు, అది కూడా వానప్రస్థ స్థితిలో. మీకు అర్థం చేయించేవారు ఒక్క శివబాబానే. అందరూ నిర్వికారులుగా కావాలి అని బాబా అంటున్నారు. ఎవరైతే స్వయం అలా కాలేరో వారు రకరకాల మాటల్ని మాట్లాడుతూ ఉంటారు, నిందిస్తారు కూడా.
మనకు లభించిన జన్మజన్మల భోజనం నుండి అనగా మా తండ్రి వారసత్వం నుండి విడిపిస్తారు అని అంటారు. ఈ స్వయం తెలుసుకోలేదు అంటే అనేక రకరకాల మాటల్ని మాట్లాడతారు. పాపం వాళ్ళకి వారసత్వం లభించదు. నిజానికి విడిపించేది ఆ బేహద్ బాబాని. వీరిని కూడా వారే వదిలింపచేశారు బ్రహ్మబాబాని. అనేక సంసార వ్యవహారాల్లో ఉండేవాళ్ళు కదా, అనేక బిజినెస్ చేసేవాళ్ళు. పిల్లలని కూడా రక్షించే ప్రయత్నం చేశారు. ఎవరైతే బయటపడాలనుకున్నారో వారిని బయటికి తీశారు. ఇప్పుడు కూడా బాబా మనం ప్రయత్నం చేస్తే బాబా మనకు సహయోగం చేయడానికి బంధింపబడి ఉన్నారు కదా. అందుకే బాబా అంటున్నారు, ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళకి నేను సహయోగం చేస్తాను. మమ్మల్ని చదివించేవారు మనుషులు ఎవ్వరూ కాదని ఇప్పుడు పిల్లల బుద్ధిలో ఉంది. సర్వశక్తివంతుడు అని ఒక్క నిరాకార బాబానే అంటారు. ఇతరులను ఎవరిని అనరు. వారే మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. బాబానే మీకు అర్థం చేయిస్తున్నారు. ఈ వికారాలు మీకు అతిపెద్ద శత్రువు. వీటిని వదలండి అని బాబా చెప్తున్నారు. ఎవరైతే వికారాలని వదలలేరో వారు ఎన్నో గొడవలు చేస్తూ ఉంటారు. మాతలు కూడా కొందరు ఎలా ఉంటారంటే వారు పాపం వికారాల కోసం చాలా హంగామా చేసేస్తారు. అన్నయ్యలు కొంతమంది మంచి వాళ్ళుగా ఉంటారు, జ్ఞానంలో నడుస్తారు. అట్లా వాళ్ళకి అక్కయ్యలతో ప్రాబ్లమ్స్ వస్తుంది. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. ఇది పురుషోత్తమ సంగమ యుగం అనేది ఎవ్వరికీ తెలియదు. బాబా ఎంత మంచిగా అన్ని విషయాలు అర్థం చేయిస్తారు. పూర్తి నిశ్చయం కలవారు చాలామంది ఉన్నారు. కొందరికి సెమీ నిశ్చయం, కొందరికి 100%, కొందరికి 10% కూడా నిశ్చయం ఉంది. పిల్లలు నన్ను స్మృతి చేయండి అని భగవంతుడు ఇప్పుడు శ్రీమతాన్ని ఇస్తున్నారు. ఇది బాబా యొక్క అతిపెద్ద ఆజ్ఞ. బాబాని స్మృతి చేయడమే బాబా యొక్క అతిపెద్ద ఆజ్ఞ. నిశ్చయం ఉన్నప్పుడే ఈ ఆజ్ఞ పైన నడుస్తారు కదా. నా మధురమైన పిల్లలు, మీరు స్వయంని ఆత్మగా భావించుకొని బాబాని స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు. ఇతనిని స్మృతి చెయ్యకూడదు బ్రహ్మబాబాని. నేను చెప్పటం లేదు, బాబా నా ద్వారా మీకు చెప్తున్నారు. నేను చెప్పటం లేదని ఎవరంటున్నారు? బ్రహ్మబాబా అంటున్నారు. ఇతన్ని స్మృతి చేయొద్దని శివబాబా చెప్తున్నారు. ఇద్దరూ మాట్లాడతారు కదా. బాబా అంటున్నారు, నేను చెప్పటం లేదు, బాబా నా ద్వారా మీకు చెప్తున్నారు. ఏ విధంగా పిల్లలైన మీరు చదువుతారో అలాగే ఇతడు కూడా చదువుతాడు. అందరూ విద్యార్థులే. చదివించే టీచర్ ఒక్కరే. అక్కడ అందరూ మనుష్యులు చదివిస్తారు. ఇక్కడ మిమ్మల్ని స్వయంగా ఈశ్వరుడు చదివిస్తున్నారు. ఆత్మలైన మీరు చదువుతున్నారు. మీ ఆత్మ ఇప్పుడు చదివిస్తోంది, ఇతరులకు చదివిస్తుంది. ఇందులో చాలా చాలా ఆత్మాభిమానిగా అవ్వాలి. ఆత్మాభిమాని స్థితికే మొత్తం అభ్యాసం కావాలి. దానిపైనే మొత్తం ఇంద్రజాలము ఆధారపడి ఉంది, మరియు మన స్థితి ఆధారపడి ఉంది. ఎంతెంత ఆత్మాభిమానిగా అవుతామో అంతంతే బాబా స్మృతి ఉంటుంది, అంతంతే మనలో పరివర్తన అవుతూ పోతుంది. బ్యారిస్టర్ ఇంజనీర్గా ఆత్మనే అవుతుంది. ఆత్మకి ఇప్పుడు దేహాభిమానం వచ్చింది. ఆత్మాభిమానానికి బదులుగా దేహాభిమానిగా అయింది. ఆత్మాభిమానిగా ఉన్నప్పుడు వికారి అని అనరు సత్యుగంలో. వారికి ఎప్పుడూ వికారి ఆలోచన కూడా రాదు. ఆత్మాభిమానులకు దేహాభిమానం ద్వారానే వికారి ఆలోచనలు వస్తాయి. వికారి దృష్టితోనే చూస్తారు. దేవతలకు ఎప్పుడూ వికారి దృష్టి ఉండదు. జ్ఞానము ద్వారా మళ్ళా దృష్టి మారిపోతుంది. సత్యుగంలో ఇలా బాబా అంటారు, ఇలా భౌతికమైనటువంటి ప్రేమ ఉండదు. సత్యుగంలో డ్యాన్స్ చెయ్యరు, అక్కడ ప్రేమిస్తారు కానీ వికారం యొక్క దుర్గంధం ఉండదు. సత్యుగంలో స్నేహ ప్రేమ ఉంటుంది కానీ దేహభ్రాంతి యొక్క స్నేహము ప్రేమ ఉండదు, దుర్గంధం ఉండదు. జన్మ జన్మాంతరాలు వికారాల్లోకి వెళ్ళారు కనుక ఆ నశ చాలా కష్టంగా సమాప్తమవుతుంది. బాబా ఏమంటున్నారు చూడండి,
జన్మ జన్మాంతరాలంటే ద్వాపర యుగం నుంచి బాబా నిర్వికారీలుగా తయారు చేస్తారు. కనుక చాలామంది పిల్లలు చాలా దృఢంగా అవుతారు. మనమైతే పూర్తి నిర్వికారులుగా కావాలి అంతే. మనము ఒంటరిగా ఉండేవాళ్ళం, ఒంటరిగానే వెళ్ళాలి. వారిని ఎవరైనా కొంచెం టచ్ చేసినా మంచిగా అనిపించదు. నిర్వికారిగా ఉండేవాళ్ళను వికారి ఆలోచనలతో స్పర్శ చేస్తే కూడా వాళ్ళకి ఇష్టం అనిపించదు. మీరు మాకెందుకు చేతిని తగిలిస్తున్నారు అని అంటారు. వీరిలో వికారి దుర్గంధం ఉంది అని అంటారు. వికారులు మనల్ని టచ్ కూడా చెయ్యకూడదు. ఈ గమ్యానికి చేరుకోవాలి. దేహం వైపుకి అస్సలు దృష్టే పోకూడదు. ఆ కర్మాతీత స్థితిని ఇప్పుడు తయారు చేసుకోవాలి. కేవలం ఆత్మనే చూడడం అనేది ఇప్పటి వరకు ఇంకా ఆ విధంగా ఎవ్వరూ లేరు. ఆత్మనే చూస్తూ ఆత్మాభిమానిగా ఉంటూ ఆత్మతోనే మాట్లాడుతూ ఆత్మిక వ్యవహారం చేసేవాళ్ళు ఇంకా ఎవరూ లేరు. లక్ష్యం ఉంది. పిల్లలు, మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి. ఈ శరీరము ఒక తోక వంటిది. ఇందులో మీరు పాత్రను పోషిస్తున్నారని బాబా ఎప్పుడూ చెప్తూ ఉంటారు. వీరిలో శక్తి ఉందని చాలామంది అంటారు, కానీ శక్తి మాటేమీ లేదు ఇందులో. ఇదైతే బాబా అంటున్నారు శక్తి విషయం లేదు ఇక్కడ, కానీ ఇందులో బాగా శ్రమ చేయాల్సిన అవసరం ఉంది. చదువు కదా ఇది. ఇదైతే చదువు. ఏ విధంగా ఇతరులు కూడా చదువుతారో అలాగే ఇతను కూడా చదువుతున్నారు. పవిత్రత కోసం ఎంతగా కష్టపడాల్సి ఉంటుంది. చాలా శ్రమ ఉంది. కనుకనే ఇతరులలో ఆత్మని చూడండి అని బాబా అంటారు. సత్యుగంలో కూడా మీరు ఆత్మాభిమానిగా ఉంటారు. అక్కడ శరీరం ఉన్న శరీర భ్రాంతి అనేదే ఉండదు. అందుకయ్యే బాబా అంటున్నారు ఆత్మాభిమానిగా ఉంటారు. బాబా అంటున్నారు కనుకనే ఇతరులలో ఆత్మని చూడండి అని చెప్తున్నారు. సత్యుగంలో కూడా మీరు ఆత్మాభిమానిగా ఉంటారు. అక్కడైతే రావణ రాజ్యమే ఉండదు, వికారాల విషయమే ఉండదు. ఇక్కడ రావణ రాజ్యంలో అందరూ వికారీలే. కనుక బాబా వచ్చి నిర్వికారిగా తయారు చేస్తున్నారు. నిర్వికారులుగా అయినట్లయితే శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. బాబా అంటున్నారు వికారీగా అయితే శిక్షలను అనుభవించాల్సి వస్తుంది. నిర్వికారీలుగా అయినట్లయితే శిక్షలు అనుభవించాల్సిన ఆవశ్యకత లేదు. పవిత్రంగా అవ్వకుండా ఆత్మ ఉన్నతంగా కాలేదు. లెక్కాచారాలన్నీ ఇక్కడే పూర్తి చేసుకోవాలి. అయినా కూడా పదవి తక్కువ అవుతుంది. రాజధాని స్థాపన అవుతోంది కదా. సత్యుగంలో ఒక్క ఆది సనాతన దేవతల యొక్క రాజ్యం ఉండేది. ఇది పిల్లలకు తెలుసు. మొట్టమొదటిగా అయితే తప్పకుండా ఒక్క రాజారాణియే ఉంటారు. తర్వాత వంశం ప్రారంభమవుతుంది. ప్రజలు ఎక్కువగా తయారవుతారు. వారి స్థితులలో తేడా వచ్చేస్తుంది. ఎవరికైతే పూర్తి నిశ్చయం ఉండదో వారు పూర్తిగా చదువుకోలేరు, పవిత్రంగా కూడా కాలేరు. పూర్తిగాను చదువుకోలేరు, పవిత్రంగాను కాలేరు. అర్ధకల్పం పతితులు ఒక్క జన్మలో 21 జన్మలకు పావనంగా అవ్వడం అంత సహజమైన విషయం ఏమీ కాదు. కామం యొక్క విషయమే ముఖ్యమైనది. క్రోధము మొదలైన వాటికి అంతగా లేదు. బుద్ధి ఎక్కడికైనా పోతుందంటే తప్పకుండా బాబాను స్మృతి చేయడం లేదనే అర్థం. బాబా యొక్క స్మృతి స్థిరమైపోయినట్లయితే ఇక వేరే వైపుకి ఎప్పుడూ బుద్ధి పోవడానికి వీలే లేదు. ఇది ఉన్నతమైన గమ్యం. పవిత్రత విషయం విని చాలామంది బేజారవుతారు. ఈ విషయాన్ని ఎప్పుడూ ఎవ్వరూ చెప్పలేదు, ఏ శాస్త్రాల్లోనూ మేము వినలేదు అని అంటారు. చాలా కష్టంగా అర్థం చేసుకుంటారు. అదైతే నివృత్తి మార్గం, ఇదైతే పవిత్ర ప్రవృత్తి మార్గం. ఆ మార్గమే వేరు. వారికైతే పునర్జన్మలు తీసుకొని మళ్ళా సన్యాస ధర్మంలోకే వెళ్ళాలి. అదే సంస్కారాన్ని తీసుకెళ్తారు. మీరైతే ఇల్లు వాకిళ్ళు వదలాల్సిన ఆవశ్యకత లేదు. ఇంట్లో ఉన్నా కానీ వారికి చెప్పడం జరుగుతుంది. ఇది సంగమ యుగము,
పవిత్రంగా కాకుంటే దేవతలుగా కాలేము. కొద్దిగా జ్ఞానం విన్నా కానీ వారు ప్రజలుగా అవుతూ పోతారు. ప్రజలైతే చాలామంది ఉంటారు కదా. సత్యుగంలో మంత్రి యొక్క ఆవశ్యకత ఉండదు. ఎందుకంటే సంపూర్ణ జ్ఞానిగా బాబా ఇప్పుడే తయారు చేస్తున్నారు. అజ్ఞానులకు మంత్రుల అవసరం ఉంటుంది. అంటే తెలివి తక్కువ ఉంటే తెలివి ఇవ్వడానికి మంత్రుల యొక్క ఆవశ్యకత ఉంటుంది, మంత్రుల అవసరం ఉంటుంది. ఈ సమయంలో చూడండి ఒకరినొకరు ఎలా చంపుకుంటున్నారో. వైరస్ స్వభావం చాలా కఠినంగా ఉంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, మేము ఈ పాత శరీరంని విడిచిపెట్టి వెళ్ళి మరొక శరీరాన్ని తీసుకుంటాం. ఇదేమంత పెద్ద విషయం. వారు దుఃఖంతో మరణిస్తారు. మీరైతే సుఖంగా బాబా స్మృతిలో వెళ్ళాలి. మనం ఎలా వెళ్ళాలి? సుఖంగా బాబా స్మృతిలో వాపస్ ఇంటికి వెళ్ళాలి. ఎంతగా తండ్రినైన నన్ను గుర్తు చేసుకుంటారో అంతగా అన్నింటినీ మర్చిపోతారు. ఎవ్వరూ గుర్తుండకూడదు. కానీ అంత పక్కా నిశ్చయం ఉన్నప్పుడే ఈ స్థితి ఏర్పడుతుంది. ఎవ్వరూ గుర్తుకు రానంత పరిపక్వ స్థితి రావాలంటే పూర్ణ నిశ్చయం బాబా వాళ్ళపైన ఉండాలి. తర్వాత అంతే గుర్తు స్మృతి కూడా చేయాలి. ఎవరూ గుర్తుండరు, కానీ పక్కా నిశ్చయం ఉన్నప్పుడే ఈ స్థితి ఏర్పడుతుంది. నిశ్చయం లేకపోతే స్మృతి కూడా నిలవదు. ఏమంటున్నారు బాబా? నిశ్చయం లేదంటే స్మృతి కూడా నిలవదు. కేవలం నామమాత్రానికి చెప్తారు. నిశ్చయమే లేకపోతే ఎలా నన్ను గుర్తు చేసుకోగలరు? అందరికీ ఒకేలాగా నిశ్చయం అయితే ఉండదు. మాయ నిశ్చయం నుండి తప్పించేకి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఎలా ఉండేవారో అలాగే అయిపోతారు మళ్ళీ మాయ వచ్చిందంటే. మొట్టమొదటిగా కావాల్సింది బాబా మీద నిశ్చయం. వీరు మన తండ్రి అయినారు, వీళ్ళు మన తండ్రో కాదో అనే సంశయం ఉండకూడదు. ఎక్కడైనా ఉంటుందా? లౌకిక తండ్రిని పెద్దగా అయిపోయినాక 30-40 ఏళ్ళు అయిపోయినాక మీరు మా నాన్నో కాదు, మాకు డౌట్ ఉంది, అనుమానం ఉంది అంటారు ఎప్పుడన్నా? బాబా అదే అంటున్నారు. అనంతమైన తండ్రియే జ్ఞానాన్ని ఇస్తారు. నాకు సృష్టి రచయిత గురించి మరియు రచన గురించి తెలీదు అని వాళ్ళు అంటారు. నాకు కూడా ఎవరైనా వినిపించాలి కదా. బ్రహ్మబాబా అంటున్నారు, నేను 12 మందిని గురువులుగా చేసుకున్నాను. వారందరినీ వదలాల్సి వచ్చింది. ఏదో ఒకటే జరుగుతుంది కదా. గురువులైతే జ్ఞానాన్ని ఇవ్వలేరు. సద్గురువు అకస్మాత్తుగా వచ్చి ప్రవేశించేసినారు. బ్రహ్మబాబాకి తెలియకుండానే సద్గురువు అయిన శివబాబా బ్రహ్మలో ప్రవేశం చేసేస్తున్నారు. దారిలో పోతున్న బ్రాహ్మణుడు చిక్కొని పోయినారు అనే గాయనం ఉంది కదా, అది బ్రహ్మబాబా గురించి. అందుకే బాబా అంటున్నారు, గురువులైతే జ్ఞానాన్ని ఇవ్వలేరు. సద్గురువు అకస్మాత్తుగా వచ్చి ప్రవేశించినారు. ఏం జరుగుతుందో తెలీదు. గీతలో కూడా ఉంది కదా, అర్జునునికి కూడా సాక్షాత్కారం జరిగింది అని. అర్జునుడి విషయం కాదు, వీరైతే రథము కదా. ఎవరు? బ్రహ్మబాబా శివుని యొక్క రథం. వీరు కూడా మొదట్లో గీత చదివేవాళ్ళు. బ్రహ్మబాబా రామతీర్థుని గీత చదివేవాళ్ళు కదా. అనేక వ్యక్తులు రాసిన గీతలు ఉన్నాయి కదా. ఠాగూర్ గీత, తర్వాత వివేకానందుని యొక్క గీత, రామతీర్థుని గీత, అష్టావక్రుని గీత. సో దాంట్లో విశేషంగా బ్రహ్మబాబా వాళ్ళు రామతీర్థుని గీత చదివేవాళ్ళు. బాబా ప్రవేశించారు, బాబాయే జ్ఞానాన్ని వినిపించేవారు అని సాక్షాత్కారం చేయించారు. అప్పుడు ఆ గీతను విడిచిపెట్టారు. బాబా జ్ఞానసాగర్లు మనకైతే వారే చెప్తారు కదా. గీత తండ్రి శివబాబా అయినారు. ఆ తండ్రినే త్వమేవ మాతాశ్చ పితా త్వమేవ అని అంటారు. వారు రచనను రచిస్తారు. తండ్రి అన్నామంటే రచనను రచిస్తారు. అడాప్ట్ అనగా దత్తత తీసుకుంటారు. ఈ బ్రహ్మ కూడా మీ వంటి వారే. వీరి వానప్రస్థవస్థలో బాబా అంటున్నారు, వానప్రస్థవస్థ సమయంలో నేను ప్రవేశిస్తాను. కుమారీలైతే పవిత్రమైన వారు, వారికైతే ఇది సహజం.
వివాహం తర్వాత సంబంధాలు చాలా పెరిగిపోతాయి. కావున ఆత్మాభిమానులుగా అవ్వడంలో శ్రమ చేయాల్సి వస్తుంది. వాస్తవానికి ఆత్మ శరీరానికి భిన్నమైనది. కానీ అర్ధకల్పం ఆత్మాభిమానులుగా ఉన్నారు. బాబా వచ్చే అంతిమ జన్మలో ఆత్మాభిమానులుగా చేస్తున్నారు. ఆత్మాభిమానులుగా ఉంటే మీ సత్యత్రేతాయుగాలలో, అందుకోసమే బాబా వచ్చి ఇప్పుడు ఆత్మాభిమానిగా మళ్ళీ చేస్తున్నారు. బాబా అంటున్నారు, ఆత్మాభిమానిగా అర్ధకల్పం మీరు ఉన్నారు. ఇప్పుడు ఈ అంతిమ జన్మలో ఆత్మాభిమానిగా బాబా మిమ్మల్ని చేస్తున్నారు. కనుక కొంచెం కష్టం అనిపిస్తుంది. పురుషార్థం చేస్తూ చేస్తూ కొద్దిమందే పాస్ అయిపోతారు. అష్టరత్నాలు వెలువడతారు. మా లైన్ క్లియర్గా ఉందా అని స్వయాన్ని పరిశీలించుకోండి, ప్రశ్నించుకోండి. ఒక్క బాబా తప్ప మరి ఇంకేదైనా గుర్తుకొస్తోందా? ఇటువంటి స్థితి అంతిమంలోనే వస్తుంది. ఆత్మాభిమానిగా అవ్వడంలోనే శ్రమ ఉంది. అచ్చా मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। సారాంశం, జ్ఞానంతో తమ దృష్టిని పరివర్తన చేసుకోవాలి. ఆత్మాభిమానిగా ఈ వికారి ఆలోచనలను సమాప్తం చేసుకోవాలి. ఆత్మాభిమానిగా ఈ వికారి ఆలోచనల్ని సమాప్తం చేసుకోవాలి. ఇంపార్టెంట్ విషయం ఆలోచనలు. ఎటువంటి వికారాల దుర్వాసన ఉండకూడదు. దేహం వైపు అస్సలు దృష్టి పోకూడదు. సెకండ్ పాయింట్, దేహం వైపు అసలు దృష్టి పోకూడదు. రెండవ పాయింట్, బేహద్ తండ్రియే మమ్మల్ని చదివిస్తున్నారన్న పక్కా నిశ్చయం ఉంటే స్మృతి దృఢంగా ఉంటుంది. మాయ నిశ్చయం నుండి మిమ్మల్ని కొంచెము కూడా కదిలించకూడదు. అంత నిశ్చయం ఉండాలి. దీనిపైన ధ్యాస పెట్టండి. వరదానం, సేవాభావంతో సేవ చేస్తూ ముందుకెళ్ళే మరియు ముందుకు తీసుకెళ్లే నిర్విఘ్న సేవాదారిగా కండి. మనం ఏ సేవ చేసినా సత్య హృదయంతో సేవ చేసినప్పుడు మనము ముందుకెళ్తాము, ఇతరులని కూడా మనము ముందుకు తీసుకెళ్తాము. వివరణ, సేవాభావము సఫలతను ప్రాప్తింపచేపిస్తుంది. సేవలో ఒకవేళ అహంభావం వచ్చినట్లయితే దాన్ని సేవాభావం అని అనరు. ఏ సేవలోనైనా ఒకవేళ అహంకారం కలిసినట్లయితే కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ ఉంటుంది, సమయం కూడా ఎక్కువ పడుతుంది, మరియు స్వయం సంతుష్టంగా ఉండరు. సేవాభావం కల పిల్లలు స్వయం సంతుష్టంగా ఉండి ముందుకెళ్తూ ఉంటారు మరియు ఇతరులని కూడా ముందుకు తీసుకెళ్తారు. వారు సదా ఎగిరే కళను అనుభవం చేపిస్తారు. వారి ఉల్లాస ఉత్సాహాలు స్వయంని నిర్విఘ్నంగా తయారు చేస్తాయి మరియు ఇతరుల కళ్యాణం చేస్తారు. ఎవరు? సేవాదారి పిల్లలు. సేవాభావంతో సత్యమైన హృదయంతో సేవ చేసేటువంటి పిల్లలు ఎప్పుడూ దాగి ఉండరు అని బాబా చెప్తున్నారు. స్లోగన్, ఎవరైతే చాలా సూక్ష్మమైన మరియు ఆకర్షణ కలిగించే దారాల నుండి కూడా ముక్తులుగా ఉంటారో వారే జ్ఞాని ఆత్మలు. జ్ఞాని ఆత్మలు చిక్కుకోరు. జ్ఞాని ఆత్మలు ఎట్లాగైనా సరే పెద్ద పెద్ద బంధనాలను సమాప్తం చేసుకుంటారు మరియు సూక్ష్మ బంధనాలను కూడా సమాప్తం చేసుకున్నప్పుడే ఎగిరే పక్షిగా లేదా స్వతంత్ర ఆత్మగా, నిర్బంధన ఆత్మగా
కాగలుగుతారు. అందుకయ్యే బాబా అంటారు అలాంటి వాళ్ళే జ్ఞాని ఆత్మలు. అవ్యక్త ఇషారా 30వ తేదీ. జ్వాలతో అసుర సంహారం చేసినట్లుగా దేవీల స్మృతి చిహ్నంలో చూపిస్తారు. అసుర సంహారిణిగా దేవీలను చూపిస్తారు. అసురులు అనగా వ్యక్తులు కాదు, అసురీ గుణాలను సంహారం చేసినట్లు. ఇది ఇప్పటి మీ జ్వాలాస్వరూప స్థితికి గుర్తు. ఇప్పుడు ఇటువంటి యోగ జ్వాలను ప్రజ్వలితం చెయ్యండి. అందులో అన్ని అసురీ కలియుగ సంస్కారాలు ఖాళీ భస్మమైపోవాలి. అప్పుడు సంస్కార మిలనం యొక్క రాస్ జరుగుతుంది మరియు కొత్త ప్రపంచం వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనలో ఉన్న పాత సంస్కారాలు పోతాయో అప్పుడు మనం ఇతరుల యొక్క సంస్కారాలతో కలుస్తాము. అప్పుడే బాబా అంటారు సత్యుగం సమీపంగా వచ్చేస్తుంది. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.